ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము. అభ్యాసంలో స్వామర్థనంగా అవ్వద్దు. ఎందుకంటే అంతిమంలో విశేష శక్తుల యొక్క అభ్యాసం కావాలి. ఆ ప్రాక్టికల్ పరీక్ష ద్వారానే నెంబర్ లభిస్తుంది కాబట్టి అశాంతిలో కూడా ఏకాగ్రత శక్తి ద్వారా ఒకరిలోనే లీనమయ్యి ఉండాలి. ఈ అభ్యాసం చాలా అవసరం అంటున్నారు బాబా అంతిమ సమయంలో. ఎలాంటి అశాంత వాయుమండలంలో అయినా వాతావరణంలో అయినా కానీ ఏకాగ్రత శక్తి ద్వారా ఒకరిలోనే లీనమై ఉండాలి. ఈ అభ్యాసం చాలా అవసరం అంటున్నారు బాబా. మధ్య మధ్యలో కొంత సమయం కొన్ని నిమిషాలు తీసి ఏకాగ్రతను అభ్యాసం చేయండి. ఇలా దినమంతటిలో కొన్ని నిమిషాలు కలిస్తే కొన్ని గంటలు అవుతుందన్నమాట. ఈ అభ్యాసం ఎందుకనగా నిరాశ ఆత్మలకు అనేకులు దాహంతో వస్తారు. వారి కొరకు తక్కువ సమయంలో పూర్తి చేయవలసి ఉంటుంది అని అంటున్నారనమాట బాబా. శక్తిశాల ఆ కర్మకి శుభభావనకి శ్రేష్ఠ కామనికి ఫలం స్వతహాగానే లభిస్తుంది. సర్వప్రాప్తులు వాటంతట అవే మీ వెనక నీడలా వస్తాయన్నమాట. మీరు కేవలం జ్ఞాన సూర్యుని ద్వారా లభించిన శక్తుల యొక్క ప్రకాశంలో నడవండి. అప్పుడు సర్వప్రాప్తులు నీడ వల్ల మీ వెనక వస్తాయి అని బాబా అయితే గ్యారంటీ ఇస్తున్నారనమాట. అచ్చా. ఓం శాంతి.